హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్పీ టాకీస్. బాక్స్ ఆఫీస్ సేక్ అవడానికి టైం ఫిక్స్ అయిపోయింది. ఒక పక్క విక్టరీ వెంకటేష్, మరో పక్క మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఈ కాంబినేషన్ అంటే కేవలం ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుకుంటే పొరపాటే. ఈసారి ఆదర్శ కుటుంబం కాదు, AK-47 పేలబోతోంది. అవును, టైటిల్ లోనే గన్ పెట్టినప్పుడు అర్థం చేసుకోవాలి ఇది మామూలు సినిమా కాదని. ఈ సినిమాకు సంబంధించి మైండ్ బ్లోయింగ్ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఇందులో లాస్ట్ లో ఒక ట్విస్ట్ అదిరిపోతుంది. ముందుగా టైటిల్ గురించే మాట్లాడుకుందాం. ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47, కానీ అందరూ దీన్ని AK-47 అని పిలుస్తున్నారు. పోస్టర్ లో వెంకీ మొమ్మ సింపుల్ గా ఉన్న వెనకాల గన్ సింబల్ ఒక రేంజ్ లో హైప్ పెంచింది. త్రివిక్రమ్ గారు ఈసారి ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు వెంకీ మామ్లోని ఓర్ర మాస్ అవతారాన్ని బయటకు తీయబోతున్నారు. ఇది జస్ట్ ఫ్యామిలీ సినిమా కాదు, ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్. ఇక షూటింగ్ విషయానికి వస్తే ఇప్పటికే 60% షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఒక భారీ సెట్ లో ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. ఈ ఫైట్ సినిమా మొత్తానికి హైలైట్ అంట. వెంకీ మామ స్టైలిష్ యాక్షన్, దానికి తోడు త్రివిక్రమ్ గారి అదిరిపోయే డైలాగ్స్, థియేటర్లలో సీట్లు చిరగడం ఖాయం. దీని తర్వాత ఒక కీలక షెడ్యూల్ కోసం టీం మొత్తం దుబాయ్ వెళ్లనుంది. అక్కడ కూడా కొన్ని రిస్కీ స్టంట్ ప్లాన్ చేశారు. ఇక ఈ సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తుంది KGF బ్యూటీ శ్రీనిధి శెట్టి. ఇదిలా ఉంటే దీన్ని మించి ఈ సినిమాలో ఇద్దరు స్పెషల్ యాక్టర్స్ ఉన్నారు. ఒకరు మన నారా రోహిత్. చాలా కాలం తర్వాత ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నారా రోహిత్ కనిపించబోతున్నారు. వెంకటేష్, నారా రోహిత్ ల మధ్య వచ్చే సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయట. ఇక కడుపుబ్బా నవ్వించే కామెడీ కోసం తమిళ స్టార్ కమెడియన్ యోగి బాబు ఉన్నారు. సో యాక్షన్ ఎంత ఉందో కామెడీ డోస్ కూడా అంతే ఉండబోతోంది. ఇంకో మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ సినిమాకి సంగీతం. యానిమల్ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ దీనికి సంగీతం సమకూరుస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోనే సినిమా లెవెల్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాడని ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఉన్నారు. యాక్చువల్ గా చూసుకుంటే ఇది ఈ సమ్మర్ లో రావాల్సింది, కాకపోతే దుబాయ్ షెడ్యూల్ లేట్ కారణంగా ఈ సినిమాని October 2కు తీసుకెళ్లారు. దసరా బరిలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవడానికి వెంకీ మామ సిద్ధంగా ఉన్నారు. చివరగా ఇందాక చెప్పిన ట్విస్ట్, ఈ సినిమాలో వెంకీ మామ సింగిల్ గా కాదు డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారట. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండింగ్ అవుతోంది. ఒకరేమో తండ్రి పాత్ర, ఇంకొకరేమో కొడుకు పాత్ర. ఇదే కనుక నిజమైతే ఫ్యాన్స్ కి పూనకాలే. మరి ఈ ఊర్ర మాస్ AK-47 కోసం మీరు ఎంత వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ లో తెలియచేయండి. వెంకీ మామ ఫ్యాన్స్ అందరూ ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయడం మర్చిపోకండి. జై హింద్.